క్వశ్చన్ నెంబర్ 1. ప్రభుత్వ పాఠశాలల్లో సాంప్రదాయ ఇస్లామిక్ దుస్తులు అబయా ధరించడాన్ని ఇటీవల ఏ దేశం నిషేధించింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రాన్స్. పాఠశాలల్లో నిర్దిష్ట మతపరమైన చిహ్నాలను ధరించడాన్ని నిషేధిస్తూ 2004లో ఆమోదించబడిన చట్టం ఆధారంగా ఇటీవలే ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సాంప్రదాయ ఇస్లామిక్ వస్త్రమైన అబయాను ధరించడాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. లౌకికవాదం పట్ల ఫ్రాన్స్ నిబద్ధత సమర్థించే చర్యగా ఈ నిర్ణయం అమలు చేయబడింది. 2004లో క్యాథలిక్ దుస్తులు, యూదులు కిప్పా మరియు ముస్లింలకు తలకు కండువాతో సహా బహిరంగ ప్రదేశాల్లో ఆకట్టుకునే మతపరమైన చిహ్నాలను ధరించడాన్ని నిషేధిస్తూ ఫ్రాన్స్ ఒక చట్టాన్ని రూపొందించింది. 2011లో బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పి ఉంచే గుర్ఖాను నిషేధించారు. సముద్ర వాతావరణంలో డ్రెడ్జింగ్ పూలిక తీయడం కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మెరైన్ శాండ్ వాచ్ డేటా ప్లాట్ఫామ్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 యుఎన్ఈపి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి సెప్టెంబర్ 2023న మెరైన్ శాండ్ వాచ్ ని ప్రారంభించింది. ఇది ఒక సముద్ర వాతావరణంలో డ్రెడ్జింగ్ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న పెద్ద నౌకలను పర్యవేక్షించడానికి రూపొందించబడిన గ్లోబల్ ప్లాట్ఫామ్. యుఎన్ఈపి మరియు మెరైన్ శాండ్ వాచ్ జెనీవా విశ్వవిద్యాలయం గ్రిడ్ తన పరిశోధనా భాగస్వాములు మరియు గూగుల్తో నిర్వహిస్తున్న పరిశోధన ఆధారంగా ఈ ప్లాట్ఫారం రూపొందించబడింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. యుఎన్ఈపి అనేది గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఎజెండాను సెట్ చేయడంలో మరియు ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క పర్యావరణ కోణాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో నిమగ్నమై ఉన్న అంతర్జాతీయ పర్యావరణ అధికారం. ఇది 1972లో ఐక్యరాజ్య సమితి మానవ పర్యావరణ సదస్సులో స్థాపించబడింది. దీనినే స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అని కూడా పిలుస్తారు మరియు కెన్యాలోని నైరోబీలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. క్వశ్చన్: ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అండము లేదా స్పెర్మ్ లేకుండా మూల కణాలను ఉపయోగించే మానవ పిండ నమూనాను అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇజ్రాయిల్. ఇజ్రాయిల్లోని శాస్త్రవేత్తలు స్పెర్మ్, అండాలు లేదా గర్భాశయాన్ని ఉపయోగించకుండా ల్యాబులోని మూల కణాల నుండి మానవ పిండ నమూనా, మానవ పిండం లాంటి నిర్మాణాలను అభివృద్ధి చేశారు. గర్భస్రావం మరియు పుట్టుకతో వచ్చే లోపాలపై పరిశోధనపై ఆశలు పెంచారు. ఇజ్రాయిల్ యొక్క విజ్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం ప్రకారం వయోజన మానవ చర్మ కణాల నుండి ఉద్భవించిన మూల కణాలను అలాగే ప్రయోగశాలలో కల్చర్ చేసిన ఇతర కణాలను తీసుకొని 14 రోజుల పిండాన్ని పోలిన నిర్మాణాలను అభివృద్ధి చేశారు. క్వశ్చన్: ఇటీవల దివాలా తీసిన బ్రిటిష్ నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బర్మింగ్హామ్. ఐరోపాలోని అతిపెద్ద స్థానిక అధికార సంస్థ బ్రిటన్ యొక్క 2వ అతిపెద్ద నగరమైన బర్మింగ్హామ్ను నడుపుతున్న స్థానిక అధికారులు మిలియన్ల పౌండ్ల వార్షిక బడ్జెట్ లోటు కారణంగా కౌన్సిల్ దివాలా తీసినందున కీలక సేవలు అయిన చట్టబద్ధమైన సేవలను రక్షించడం మినహా అన్ని కొత్త ఖర్చులు తక్షణమే నిలిపివేయబడతాయని నోటీసును జారీ చేశారు. బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ ఇది ప్రతిపక్ష లేబర్ పార్టీచే నిర్వహించబడుతుంది మరియు 100 మంది కౌన్సిలర్లతో ఐరోపాలో అతిపెద్ద స్థానిక అధికారం. కౌన్సిల్ ఇప్పటికే అమలులో ఉన్న వ్యయ నియంత్రణను కఠినతరం చేసింది మరియు పూర్తి నియంత్రణను నిర్ధారించడానికి వాటిని సెక్షన్ 151 అధికారికి అందజేస్తుంది. క్వశ్చన్: ఇటీవల హంగారీలో జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఫర్ ఇన్ఫర్మేటిక్స్ IOIలో భారతీయ జట్టు ఏ పతకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. 9 ఏళ్ల తర్వాత హంగారీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఫర్
ఇన్ఫర్మేటిక్స్ లో భారత్ స్వర్ణం సాధించింది. అంతర్జాతీయ ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్ 2023లో భారత్ జట్టుకు క్షితీజ్ సోదాని, ఫరాజ్ కస్మల్కర్, శ్రేయన్ రే మరియు సుశీల్ రాజా ప్రాతినిధ్యం వహించారు. క్షితీజ్ సోదాని స్వర్ణ పతకం, ఫరాజ్, శ్రేయన్ రజత పతకాలు సాధించారు మరియు సుశీల్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 అగ్రశ్రేణి సైన్స్ ఒలింపియాడ్లో ఒకటి. గత 22 ఏళ్లగా భారత్ ఈ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటుంది. క్వశ్చన్: ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన కాలాజీరా రైస్ జిఏ ట్యాగ్ను పొందింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఒడిషా. ఒడిషాకు చెందిన కోరాపుట్ జిల్లాలోని గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేస్తున్న కాలాజీరా రైస్ జిఏ ట్యాగ్ను పొందింది. ఇది ఒక సుగంధ బియ్యపు రకం మరియు అధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది, మధుమేహాన్ని నియంత్రిస్తుంది, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది మరియు జీవక్రియను పెంచుతుంది. ఈ సుగంధ ధాన్యం దాని యాంటీ స్పాస్మోడిక్, కార్నినేటివ్, యాంటీ బ్యాక్టీరియల్, ఆస్టిజెంట్ మరియు సెడేటివ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. క్వశ్చన్: ఇటీవల గుజరాత్లోని గతిశక్తి విశ్వవిద్యాలయం ఏ గ్లోబల్ ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఎయిర్ బస్. భారతీయ రైల్వేల గతిశక్తి విశ్వవిద్యాలయం జిఎస్వి వడోదరా గుజరాత్ మరియు ఎయిర్ బస్ భారతీయ విమానయాన రంగాన్ని గణనీయంగా బలోపేతం చేయడానికి ఎంఓయూపై సంతకాలు చేశాయి. సెప్టెంబర్ 7న రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. ఎంఓయు ప్రకారం ఎయిర్ బస్ మరియు జిఎస్వి సాధారణ విద్యార్థులు మరియు పనిచేసే వారి కోసం నైపుణ్య కోర్సులు మరియు ప్రోగ్రాంలను అభివృద్ధి చేస్తాయి. నిపుణులు, అధ్యాపకులు కోసం ఉమ్మడి పరిశోధన, పరిశ్రమ అనుభవాలు, ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్ మరియు విద్యార్థుల కోసం స్కాలర్షిప్ ప్రోగ్రాములు ప్రారంభమవుతాయి. ఈ ఎంఓయు వలన ఎయిర్ బస్ యొక్క భారతీయ కార్యకలాపాలలో 15,000 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. క్వశ్చన్: ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పొయిలా బైశాఖ్ ను దాని వ్యవస్థాపక దినోత్సవంగా చేయాలని ప్రతిపాదనను ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్. బెంగాలీ క్యాలెండర్లోని మొదటి రోజు పొయిలా బైశాఖిను బంగ్లాడే లేదా పశ్చిమ బెంగాల్ వ్యవస్థాపక దినోత్సవంగా 7 సెప్టెంబర్న ప్రకటిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకునే ప్రత్యేక రోజు లేదని, విభజన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే జూన్ 20కి రాష్ట్ర ఏర్పాటుకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. పొయిలా బైశాఖిను బంగ్లాడేగా జరుపుకోవాలనే నిర్ణయంతో పాటు రాష్ట్ర అసెంబ్లీ రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లార్ మతి, బంగ్లార్ జోలే, బెంగాల్ నేల మరియు బెంగాల్ నీరును పశ్చిమ బెంగాల్ అధికారిక పాటగా ప్రతిపాదించింది. క్వశ్చన్: ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ ఈటీఎస్ ని అమలు చేసిన దేశంలో 2వ నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అహ్మదాబాద్. పారిశ్రామిక ఉద్గారాలను నియంత్రించడంలో మరియు రాష్ట్ర కాలుష్య స్థాయిలను తగ్గించడంలో సహాయపడే ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ ఈటీఎస్ ని అమలు చేసిన దేశంలో 2వ నగరంగా అహ్మదాబాద్ అవతరించిందని గుజరాత్ ప్రభుత్వం 7 సెప్టెంబర్న ప్రకటించింది. దాదాపు 400 రెడ్ కేటగిరీ ఘన ఇంధన ఆధారిత పరిశ్రమలు అహ్మదాబాద్ కోసం ఈటీఎస్ పిఎం ప్రాజెక్టులో భాగంగా గుర్తించబడ్డాయి. ఈ పథకం మొదటగా 2019 ఆగస్టులో సూరత్లో అత్యంత కాలుష్యకారకమైన 350 ఘన ఇంధనాన్ని కాల్చే పరిశ్రమలలో ప్రారంభించబడింది. క్వశ్చన్: G20 సంస్థల్లో ఇటీవల ఎవరు 21వ సభ్యునిగా ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆఫ్రికన్ యూనియన్.
9 సెప్టెంబర్ 2023న న్యూఢిల్లీలో జరిగిన 18వ G20 సమిట్ మొదటి రోజున ఆఫ్రికన్ యూనియన్ G20 సంస్థలో శాశ్వత సభ్యునిగా చేయబడింది. కొమెరోస్ అధ్యక్షుడు మరియు ఆఫ్రికన్ యూనియన్ అధినేత అజాలి అసోమాని శాశ్వత సభ్యునిగా సీటు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. దీనితో ఇది యూరోపియన్ యూనియన్ EU తర్వాత G20 సమూహంలో భాగమైన రెండవ ప్రాంతీయ బ్లాక్ అవుతుంది. వాణిజ్యం, ఇంధన పరివర్తన మరియు వాతావరణ దౌత్యంలో ప్రపంచ దక్షిణాది వాయిస్గా ఉద్భవించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయడానికి భారతదేశం ఆఫ్రికన్ దేశాలకు చేరువ అవుతుంది. ఆఫ్రికన్ యూనియన్ గురించి చూద్దాం. ఆఫ్రికన్ యూనియన్ AU అనేది ఆఫ్రికా ఖండంలోని 55 సభ్య దేశాలతో కూడిన ఒక ఖండాంతర సంస్థ. ఆఫ్రికాలోని స్వతంత్ర రాష్ట్రాలచే 1963 సంవత్సరంలో ఈ ఆఫ్రికన్ ఐక్యతా సంస్థ స్థాపించబడింది.